ఎలుకలు పురుగులకు వదిలేస్తారు. రేషన్ దుకాణాల్లో ఎంఎల్ఎస్ పాయింట్లలో పేరుకుపోయిన నిల్వలు, ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదంటూ అధికారుల మీనమేషాలు. సో మీరు చూసుకుంటే అనేక రాష్ట్రాల్లో రేషన్ దుకాణాల్లో గత ఏడాది మార్చి వరకు దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. అనేక జిల్లాల్లో అదే నెల 30న ప్రభుత్వం ప్రతి లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఇంతవరకు బాగానే ఉన్న రేషన్ దుకాణాల్లో, మండల నిల్వ కేంద్రాల్లో అప్పటికే టన్నుల కొద్దీ నిల్వ ఉన్న దొడ్డు బియ్యం పౌర సరఫరా సంస్థ అలాగే వదిలేసింది. అవన్నీ ముక్కిపోతూ ఎలుకల పాలవుతూ ఉన్నాయి. వర్షాకాలం కావడంతో దొడ్డు బియ్యాన్ని నిల్వ చేయడం డీలర్లకు తలనొప్పిగా మారింది. మరోవైపు ప్రస్తుతం 3 నెలలకు సరిపడా సన్నబియ్యం కోటా ఉంచడానికి స్థలాభావం ఏర్పడుతుంది. అధికారులు మాత్రం మిగిలిన దొడ్డు బియ్యం తరలింపుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతూ ఉండగా కొన్ని జిల్లాల్లో విక్రయించేందుకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. సో ఇలా మనం చూసుకుంటే పౌర సరఫరాల శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3.20 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏటా 30 లక్షల టన్నుల బియ్యం అవసరం. 2025-26 యాసంగిలో 64 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తూ ఉండగా సుమారు 42 లక్షల టన్నుల సన్నాలు, సుమారు 99 లక్షల టన్నుల దొడ్డు రకాల బియ్యం అయితే దిగుబడి వచ్చింది. సన్న బియ్యాన్ని ప్రజా అవసరాలకు వినియోగిస్తుండగా దొడ్డు బియ్యం నిల్వలను ఎఫ్సిఐకి చేరవేస్తూ ఉన్నారు. అంటే ఎఫ్సిఐ నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలిస్తున్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా దొడ్డు బియ్యం కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో వీటి నిల్వలు అయితే పెరిగిపోయాయన్నమాట. ఇక రేషన్ దుకాణాల్లో బాగా అయితే పెరిగిపోవడంతో వేస్ట్గా పోతున్నాయి. దాన్ని అయితే ఏ విధంగా చేయాలని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా రేషన్కి సంబంధించి వీటిని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఎందుకంటే ఇలా ఎలకలు గిలకలు తిరిగిందే మరి మామూలు సన్న బియ్యం ఉన్నట్లయితే అవి పాడవుతాయి కాబట్టి ఇలా చెప్తున్నారన్నమాట. సో ఇది అప్డేట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.